హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాసాగర్ ఛానల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌కైతే 5000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అండ్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మనం పెట్టే వీడియోస్ కంటెంట్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో యాహ్! ఈ పాటికే థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటది. ఈరోజు వీడియో దేని రిలేటెడ్ అని చెప్పి. మీకు ఐటీలో జాయిన్ అయ్యే ప్లాన్ ఉన్నా, లేకపోతే రీసెంట్‌గా ఐటీలో జాయిన్ అయినా, దెన్ దిస్ ఈస్ సంథింగ్ నో వన్ విల్ టెల్ యూ. అసలు ఈ విషయం గురించి ఎవ్వరు ఎక్కడ మాట్లాడరనమాట ఎక్కువగా. ఏంటంటే క్లయింట్ కాల్స్ అనేవి నార్మల్ మీటింగ్స్ కాదు. మీరు ఈ క్లయింట్ కాల్స్‌లో మీరు చేసే ఒక మిస్టేక్ మీరు ఏదైనా మాట్లాడే ఒక్క మిస్టేక్ వల్ల ఎంటైర్ టీమ్ అనేది సైలెంట్ అయిపోతుంది. అండ్ అందరి కళ్ళు మీ మీదే ఉంటాయన్నమాట. ఈరోజు వీడియోలో అసలు ఐటీలో జరిగే క్లయింట్ కాల్స్ అంటే ఏంటి? ఆ క్లయింట్ కాల్స్‌లో ఏం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు? అవి ఎందుకంత ఇంపార్టెంట్? ఎగ్జాంపుల్స్‌తో సహా అండ్ అలాగే ఇలాంటి క్లయింట్ కాల్స్‌లో జరిగే మిస్టేక్స్‌ని కూడా చెప్తూ మన వీడియో ఉంటుంది. అండ్ అలాగే అలాంటి క్లయింట్ కాల్స్‌లో మీరు మాట్లాడాల్సొచ్చినప్పుడు మీరు ఎలా మాట్లాడాలి? మిమ్మల్ని మీరు ఎలా పోర్ట్రే చేసుకోవాలి అనేది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను ఐటీలో జాయిన్ అయినప్పుడు క్లయింట్ కాల్స్ అంటే ఏవో నార్మల్ మీటింగ్సే అనుకునేదాన్ననమాట. ఏముంటుంది జస్ట్ మాట్లాడి మనం చేసే వర్క్‌ని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తే సరిపోతదేమో అనుకునేదాన్ని నేను. బట్ రియాలిటీలో చాలా డిఫరెంట్‌గా ఉందనమాట. ఎందుకలా అంటున్నానంటే క్లయింట్ కాల్స్ అనేవి మీరు జస్ట్ మాట్లాడడం ఒకటే కాదు. మీరు మీ కంపెనీని రిప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ అలాగే కొన్ని కొన్ని సార్లు మీ ఎంటైర్ టీమ్‌ని డిఫెండ్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్స్ కూడా వస్తాయి. అండ్ ఇంకొన్ని సార్లు అసలు ఏం జరుగుతుందో అర్థం గాదు. ఏం మాట్లాడుతున్నారో అర్థం గాదు. కానీ మీరు మాట్లాడుతూనే ఉండాల్సొస్తుంది. అసలు ఈ క్లయింట్ మీటింగ్స్‌లో ఉండే సైలెంట్ ప్రెషర్ గురించయితే చెప్తాను ఫస్ట్. సో, మీకొక ఇన్సిడెంట్ చెప్తాను. ఫర్ సపోజ్ క్లయింట్ అనేవాళ్ళు ఏదైనా ఒక ఫీచర్ ఎందుకు డిలే అయింది అని మిమ్మల్ని అడిగారనుకోండి. అలా అడిగిన వెంటనే మోస్ట్‌లీ మేనేజర్ మీ వైపే లుక్ ఇస్తారు. అలా ఇచ్చిన వెంటనే టీమ్ అంతా సైలెంట్ అయిపోతుంది. ఏం జరుగుతుంది? సడెన్‌గా మీరే ఆ మీటింగ్‌లో మెయిన్ స్పీకర్ అయిపోతారనమాట. ఎట్ దట్ మూమెంట్ మీ హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. మైండ్ ఏమో బ్లాంక్ అయిపోతుంది. అప్పుడు మీరేం ఆలోచిస్తారో నేను చెప్పనా? అసలు ఎందుకు ఐటీలో జాయిన్ అయ్యాంరా అని. నిజమా కాదా మీరే చెప్పండి? కానీ ఇక్కడ లెసన్ ఏంటంటే ఐటీలో నాలెడ్జ్ ఒక్కటే ఉంటే సరిపోదనమాట. కమ్యూనికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందులోనూ ఈ ప్రెషర్‌లో ఉండే కమ్యూనికేషన్ ఉంటది చూడండి. అది ఐటీలో రియల్ సర్వైవల్ స్టోరీ అనమాట. అంటే యూజువల్‌గా కమ్యూనికేట్ చేసేదొకటి. ఇలా మొత్తం ఫోకస్ మన మీద ఉన్నప్పుడు మాట్లాడేదొకటి. అందుకే దీన్ని సైలెంట్ ప్రెషర్ అని చెప్పి అన్నాననమాట. ఇదంతా ఒక ఎత్తయితే, అసలు మీకు ఆన్సర్ తెలియకపోతే పరిస్థితి ఏంటో ఊహించుకోండి. ఫర్ సపోజ్ క్లయింట్ ఏదైనా ఒక టెక్నికల్ క్వెషన్ అడిగారు. అండ్ మీకసలు దాని గురించి ఐడియానే లేదు. అప్పుడు యూజువల్‌గా ఏం జరుగుతూ ఉంటుంది? అయితే మనం కంగారు పడిపోతాం. లేకపోతే కంగారులో తప్పు ఆన్సర్ చెప్పేస్తాం. ఆర్ ఎల్స్ మొత్తానికి కంప్లీట్‌గా సైలెంట్‌గా ఉండిపోతాం. కానీ ఇలా ఉండకండా అసలు ఎలా సమాధానం చెప్పాలి అనేది ఇప్పుడు చెప్తాను. అలా కంగారు పడిపోయో, సైలెంట్ అయిపోయో, లేకపోతే తప్పు ఆన్సర్ ఇచ్చే కంటే, లెట్ మీ చెక్ దిస్ అండ్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్తే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి ఎందుకు నేను ఇది చెప్పమంటున్నాను అంటే, ఐటీలో ఎప్పుడు రాంగ్ ఆన్సర్స్ ఇచ్చేదానికంటే, ఐ విల్ చెక్ అని చెప్పేది మంచి స్మార్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ బ్లేమ్ గేమ్. యూజువల్‌గా క్లయింట్ కాల్స్‌లో జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. నిజం చెప్పాలంటే ఈ బ్లేమ్ గేమ్ అనేది చాలా మోస్ట్ డేంజరస్ పార్ట్ అనమాట కాల్స్‌లో. మీకు క్లియర్‌గా అర్థమవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ క్లయింట్ అనేవాళ్ళు ఈ బగ్ మీ సైడ్ నుండే ఉంది అని అన్నారనుకోండి. టెస్టింగ్ టీమ్ ఏం చెప్తుంది? డెవ్ ఇష్యూ అని చెప్పి. డెవ్ టీమ్ ఏం చెప్తుంది? రిక్వైర్మెంట్ ఇష్యూ అని. ఇలా బ్లేమ్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ మీటింగ్స్ అనేవి ఎలా జరుగుతూ ఉంటాయంటే సైలెంట్ వార్ లాగా జరుగుతూ ఉంటాయన్నమాట కొన్నిసార్లు. కానీ నిజం చెప్పాలంటే ఐటీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నార్మలే. బట్ మీరెలా హ్యాండిల్ చేశారు అనేది మీ గ్రోత్‌ని డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ యూజువల్‌గా జరిగేది కాన్ఫిడెన్స్ వర్సెస్ నాలెడ్జ్. నేను చెప్పేది ఇప్పుడు మీలో చాలా మందికి షాకింగ్‌గా ఉంటుంది. ఈ క్లయింట్ కాల్స్‌లో మోస్ట్ రెస్పెక్టెడ్ ఎవరంటే ఎక్కువ నాలెడ్జబుల్ పర్సన్స్ కాదనమాట.
యెస్. మీరిన్నది నిజమే. ఎవరంటే మరి ద మోస్ట్ కాన్ఫిడెంట్ కమ్యూనికేటర్. ఎవరైతే చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతూ ఉంటారో, వాళ్ళకే ఎక్కువ రెస్పెక్ట్ దొరుకుతూ ఉంటుంది ఇలాంటి క్లయింట్ కాల్స్‌లో. మీకిప్పుడు ఇంకాస్త క్లియర్‌గా అర్థమవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఫర్ సపోజ్ ఒక పర్సన్‌కి అంతా తెలిసిందనుకోండి. మంచి నాలెడ్జబుల్ పర్సన్ అన్నీ తెలుసు. బట్ తను మాట్లాడేటప్పుడు కాస్త నర్వస్‌గా ఫీల్ అయిపోయి మాట్లాడారనుకోండి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకొకళ్ళకి 50% నాలెడ్జ్ మాత్రమే ఉంది. బట్ వాళ్ళు మాట్లాడేది ఏదైనా చాలా క్లియర్‌గా మాట్లాడుతున్నారు అండ్ కాన్ఫిడెంట్‌తో మాట్లాడుతున్నట్లయితే, అప్పుడు క్లయింట్ ఎవరిని ట్రస్ట్ చేస్తారు చెప్పండి? మీకే సమాధానం వదిలేస్తున్నా. తెలిసిందే కదా! ఆల్వేస్ కాన్ఫిడెన్స్ విన్స్. కాన్ఫిడెంట్‌గా ఉన్న వాళ్ళ మీదే ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. మీలో చాలామంది అనుకోవచ్చు, అక్క వీడియో స్టార్ట్ చేసిన కాడ నుండి ప్రాబ్లమ్సే చెప్తుంది తప్ప సొల్యూషన్ చెప్పట్లేదు. దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి అని. సో, ఇప్పుడు దానిలోకే వద్దాము. ఇప్పుడు అసలు ఈ ఫియర్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్‌ని అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ టిప్ వచ్చి ఎప్పుడు క్లయింట్ కాల్‌కెళ్ళే ముందు 2, 3 లైన్‌లు మీరు ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. అండ్ టిప్ 2 వచ్చి, ఇప్పుడు మీరు ఫాస్ట్‌గా మాట్లాడేయాలి అనే దాని మీద ఫోకస్ మానేసి, క్లియర్‌గా మాట్లాడాలి అనే దాని మీద ఫోకస్ పెట్టండి. ఒకవేళ మీకేదన్నా కన్‌ఫ్యూజన్ ఉందనుకోండి, గెస్ చేసే బదులు మీరే తిరిగి క్వెషన్ అడగడానికి ట్రై చేయండి. టిప్ 4 ఈ సీనియర్స్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వాళ్ళ కమ్యూనికేషన్ స్టైల్‌ని కాపీ చేయడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు చూసే ఏ ఐటీ ప్రొఫెషనల్ అయినా సరే, ఒకప్పుడు వాళ్ళ ఇనీషియల్ డేస్‌లో క్లయింట్ కాల్‌లో జాయిన్ అవ్వడానికి కంగారు పడిన వాళ్ళే. వాళ్ళకి ఆ నర్వస్‌నెస్ ఉంటుంది. వాళ్ళు అలాంటి మిస్టేక్స్ చేసి ఉంటారు. అండ్ వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అయ్యి ఉంటారు. బట్ దే డిడ్‌న్ట్ క్విట్. వాళ్ళెక్కడ క్విట్ అవ్వలేదు. ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల వాళ్ళకి వచ్చేసింది. యూజువల్‌గా క్లయింట్ కాల్స్‌లో మాట్లాడడానికి మనం ఏ విషయంలో కంగారు పడతాము? వాళ్ళ యాక్సెంట్ మనకసలు అర్థం గాదు. మనం వాళ్ళొకటి మాట్లాడతారు. మనకొకటి అర్థమవుతది. మనం ఏదో జెప్తాము. వాళ్ళకి ఇంకేదో అర్థమవుతది. దీనివల్ల కూడా చాలా టెన్షన్ ఒస్తూ ఉంటదనమాట ఇనీషియల్ డేస్‌లో. బట్ మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉండి, మీరు కంగారు పడకుండా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతూ ఉంటే, మీకు ఆళ్ళ యాక్సెంట్ కూడా స్లోగా అర్థమవుతది. మీరందుకే వాళ్ళు చెప్పేటప్పుడు వినడానికి ఆ టెన్షన్‌లో వినమనమాట ఎక్కువగా. బట్ మీరు ఎప్పుడైతే కాస్త ప్రశాంతంగా ఉండి, వాళ్ళు చెప్పేది స్లోగా వింటూ ఉంటారో, ఫస్ట్ రోజు అర్థం కాదు, సెకండ్ రోజు అర్థం కాదు. ఆఫ్టర్ 1 మంత్ ఖచ్చితంగా మీకు అర్థమవుతది. వాళ్ళ యాక్సెంట్‌కి స్లోగా మీరు అలవాటు పడతారు. మీకు అర్థమవుతది వాళ్ళు చెప్పేది. కానీ మీరిక్కడ కంగారు పడుతున్నారు అంటే, మీరు గ్రో అవుతున్నారని చెప్పి అర్థం. క్లయింట్ కాల్స్ అనేవి మీటింగ్స్ ఒక్కటే కాదు. దే ఆర్ వేర్ యువర్ కెరియర్ ఈస్ షేప్డ్. అలాంటి కాల్స్‌లో మాట్లాడినప్పుడే మీకు కాన్ఫిడెన్స్ ఒస్తుంది. మీ మీద మీకు నమ్మకం ఒస్తుంది. ఎవ్రీ టైమ్ యూ స్పీక్ యూ ఆర్ బిల్డింగ్ యువర్ ఐడెంటిటీ. మీరు మాట్లాడిన ప్రతి మాట మీ ఐడెంటిటీని బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో, మీరు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా క్లయింట్ కాల్‌లో జాయిన్ అయినప్పుడు, మీరు పర్ఫెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయకండి. కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. బికాస్ దట్స్ వేర్ యువర్ రియల్ ఐటీ జర్నీ బిగిన్స్. ఓకే గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో గనుక మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ హైప్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. ఈ వీడియోకైతే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.